నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. అంటే మనము జీవితంలో చేసే ఒక్క చిన్న తప్పు వల్ల మన జీవితం ఎంత నాశనం అవుతుంది అనేది నేను నా దగ్గరకు వచ్చిన కేసుని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అది విన్న వాళ్ళు చాలా మంది అసలు అయ్యో ఇలా జరిగిందా పాపం అనేవాళ్ళు కొంతమంది ఉంటే, మంచి జరిగింది అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు ఏమైంది అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఏపీ నుంచి వెళ్ళి నాకు కంటిన్యూగా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసేసుకొని కౌన్సిలింగ్కి వచ్చింది నా దగ్గరికి. ఒక 35 years ఉంటాయి. ఆవిడ పేరు కానివ్వండి, ఇంకా నేను పూర్తి సమాచారం అయితే నేను కొంచెము ప్రైవసీగానే ఉంచాలనుకుంటున్నాను. వచ్చిన తర్వాత నా దగ్గర కూర్చొని ఒక 10 to 15 minutes వరకు కూడా ఆవిడ ఏం చేసింది అంటే ఏడుస్తూనే ఉంది. అసలు ఏం విషయం చెప్పట్లేదు. అదేంటమ్మా, సమస్య చెప్పుకోవడానికి వచ్చావు కదా, ఏం ప్రాబ్లం ఉందో నాకు చెప్తే కదా నీ సమస్య నేను ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుస్తుంది అని చెప్పేసి నేను గట్టిగా అడగడంతో అప్పుడు గట్టిగా ఏడ్చి, మేడం నేను ఒక తప్పు చేశాను, ఇప్పుడు ఎలాగైనా సరే నా భర్త నాకు కావాలి అని చెప్పేసి అంటే, ఏముందమ్మా పిలిచి మాట్లాడదాము మనము అని చెప్పేసి అన్నాను. అయితే ఆవిడకు పెళ్ళై 4 years అవుతుంది. పెళ్ళైన 1 సంవత్సరం పాటు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా చక్కగా ఒకరికొకరు టైం ఇచ్చుకోవడం కానివ్వండి, కొంచెము ప్రైవసీ టైం మెయింటైన్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ బాగా చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకా హస్బెండ్ కొంచెం పని ఒత్తిడియో లేకపోతే తర్వాత నెక్స్ట్ కొంచెం ఉంటుంది కదా, వర్క్ ప్రెజర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఈవిడకు కొంచెము ఫస్ట్ లో ఇచ్చినంతగా టైం అనేది ఇవ్వకుండా అతను ఇంకా వర్క్ లో బిజీ అయిపోవడము, అలసిపోయి రావడము, ఇలాంటివన్నీ చేసేవాడు. చేసిన తర్వాత ఈమె ఏమనిపించిందంటే, ఇంకా నన్ను పట్టించుకోవడం మానేశాడు, అసలు నా మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఏదో అనుకుంటూ వచ్చింది. అయితే ఒక బాబు, అతనికి ఒక 2 years అయిన తర్వాత ఇంకా బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఇంకా అతనికి బాధ్యతలు పెరిగినాయి. ఎలాగైనా మీ అందరికీ అంటే బాగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, కుటుంబాన్ని నడిపిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఒక పర్సన్ రాగానే కొంచెం బర్డన్ పెరుగుతుంది. ఇంకా ఇంకొక పర్సన్, మళ్ళీ ఇంకొక 3rd person రాగానే ఇంకా బర్డన్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందరూ ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయని మనం చెప్పేసి మనం అనుకోలేం కాబట్టి ఆర్థిక పరిస్థితులు కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళది మధ్యతరగతి ఫ్యామిలీ కాబట్టి అతను ఏం చేశాడంటే, ఎక్కువగా వర్కింగ్ అవర్స్ అనేవి కూడా పెంచుకుంటూ కొంచెము డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి ఆయన ఎక్కువగా పని మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటే, ఇంకా ఈమెకి ఏం చేసిందంటే ఒంటరితనము అలవాటైపోయింది. అంటే బాబున్నాడు, ఇంకేం పట్టించుకోవట్లేదు, నన్ను వదిలేశాడు, ఏదో ఉన్నానా అంటే ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి అదే నివసిస్తున్న దానికి కొంచెం దగ్గరలో ఒక 25 years అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత వాళ్ళు పరిచయం అలా కంటిన్యూ అవుతున్న టైంలో ఏం చేశారు వీళ్ళు, ఇంకా కొంచెం చనువు అనేది ఎక్కువగా ఏర్పడుతూ రావడం జరిగింది. అంటే పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, లేదు అనుకుంటే పిల్లోడికి ఏదన్నా కొనివ్వాలన్నా, లేదంటే ఏదైనా బోర్ వచ్చినా, లేదంటే బయటికి వెళ్ళాలనుకున్నా కూడా ఈవిడ ఏం చేసేది, ఈ అబ్బాయిని పిలవడము అలా చేసేసి అనుకోకుండా వీళ్ళిద్దరు కూడా శారీరకంగా కలవడం జరిగింది. అంటే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టేసుకున్నారు. అలా చాలా రోజుల నుంచి వారిద్దరి మధ్యలో కూడా జరుగుతూ వస్తుంది. హస్బెండ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఇవిడకు తగ్గిపోయిన తర్వాత ఒక రోజు ఏం చేశారు అని అంటే, ఎవరైతే ఈ 25 years అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయితోటి ఈ అమ్మాయి ఏం చేసిందంట అంటే, ఇంకా అతను ఏమన్నాడు, మనం వెళ్ళిపోదాము, మీ హస్బెండ్ని వదిలేసి మన ఇద్దరం కలిసి హ్యాపీగా మనం నువ్వొక పని నేనొక పని చేసుకుంటూ మన జీవితం మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము, వచ్చేటప్పుడు బాబుని మాత్రం తీసుకొని రాకు, మనమే జాబులు లేకుండా వెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనగానే ఆమె ఏం చేసింది, హస్బెండ్ దగ్గరనే బాబుని వదిలేసి ఒక నైట్ పూట ఈతనితో బయటికి వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత వాళ్ళు కాల్స్ చేశారు, ఎవరు, హస్బెండ్, అత్తయ్య వాళ్ళు, అదే విధంగా అమ్మ వాళ్ళందరూ కాల్ చేసి తప్పు పని చేస్తున్నావే, అలాంటి అట్రాక్షన్ కి అసలు గురవద్దు, వాడు రేపటి రోజుల్లో తీసుకుపోయి ఏం చేస్తాడో తెలియదు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే ఆమె అందరికీ లేదు, నాకు ఇతను నచ్చాడు, నీకు ఇతను టైం ఇస్తున్నాడు, ఇతను నాకు ప్రేమ చూపించేస్తున్నాడు, నాకు ఇతనే కావాలి అని చెప్పేసి ఏం చేసింది, ఇంకా వాళ్ళందరికీ చెప్పేసి నేను రాను, తిరిగి రాను, అసలు మీరు నా కోసం వెయిట్ చేయొద్దు, నా కోసం ఎక్కడ ఎతకొద్దు, మీరు నా కోసం ఎతకాలని ప్రయత్నం చేస్తే మాత్రం నేను చచ్చిపోతాను అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి వార్నింగ్ ఇచ్చేసి ఈమె ఆ సిమ్ తీసి ఎక్కడో పడేసి ఇంకా ఆ నెంబర్ వాడకుండా ఉండిపోయింది. ఇంకా ఆవిడ ఎక్కడుందో ఏంటో వీళ్ళు తెలియకుండా ఇంకా అడగాల్సినంత వరకు అడిగారు, వదిలేశారు. వదిలేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 1 year అంతే, 1 year వాళ్ళు ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. తర్వాత నుంచి వెళ్ళి అతను ఏం చేశాడు, ఈమె తిట్టడం, కొట్టడం ఇవన్నీ చేసి ఇంకా పెళ్లి చేసుకో అంటే, నిన్ను పెళ్లి చేసుకోవడమా, ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఒక బాబుకు తల్లివి, నేను నిన్ను పెళ్లి ఎందుకు చేసుకుంటాను, నీ ఏజ్ 35 సంవత్సరాలు, నా ఏజ్ వచ్చేసేమో 25 సంవత్సరాలు, 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా,
ఇంకా నీకు ఎలా కనిపిస్తున్నాను అని చెప్పేసి ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాటలనేసి నేను వెళ్ళిపో మీ ఆయన దగ్గరికి అని చెప్పేసి అన్నాడంట. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఇప్పుడు పేరెంట్స్ కి కాల్ చేయలేదు, అత్తమామకి కాల్ చేయలేదు, హస్బెండ్ కి అస్సలు కాల్ చేయలేదు. సో 1 year వరకు కూడా బాబు ఎలా ఉన్నాడు అని కనుక్కొని తల్లి ఇప్పుడు భర్త దగ్గరికి నేను వెళ్తాను అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు నచ్చజెప్పేంత వరకు నచ్చజెప్పారు, అయినా లేదు. ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి మేడం అన్న ముందు కూర్చుంది. నేను అన్నాను మరి మీ భర్తని పిలిచి అడగనా అని చెప్పేసానంటే, పిలవండి మేడం నేను వెళ్ళిపోతాను, అతనే మంచోడు, అసలు ఇతను నన్ను కేవలము మానసికంగా ప్లస్ తర్వాత నెక్స్ట్ శారీరకంగా వాడుకోవడం తప్పించి అసలు ఏమీ లేదు, నన్ను కొట్టడం తిట్టడం మా ఆయన అయితే ఇప్పటి వరకు నన్ను ఒక్కసారి కూడా చేసుకోలేదు బాబు పుట్టిన తర్వాత కూడా అని చెప్పేసి అప్పుడు హస్బెండ్ వాల్యూ తెలిసి ఏడిస్తే ఏమొస్తుంది? ఆమె తప్పు చేసింది, అతను కావాలని వెళ్ళిపోయింది, 1 సంవత్సరం పాటు అతనితో ఉంది, అతను ఏంటని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు భర్త కావాలి అంటే వస్తారా? సరే అమ్మా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొక సెషన్ కోసం అని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి నేను అడిగితే అతను ఒకటే మాట చెప్పాడు, లేదు మేడం నా భార్య ఎప్పుడో చచ్చిపోయింది, నేను నా లేని భార్య కోసం నేను మళ్ళీ వచ్చి మీతో ఏం మాట్లాడతాను, నేను ఎప్పుడో పిండం కూడా పెట్టేయడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో నేను తన ఫేస్ చూడాలని అనుకోవట్లేదు, నా జీవితం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, నా కొడుకు నేను మా తల్లిదండ్రులు మా అత్త మామ కూడా ఇప్పుడు నాకే ఫేవర్ గా ఉన్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు మేడం ప్లీజ్ దండం పెడతాను అని చెప్పేసి చెప్పాడు. అలాంటప్పుడు నేను ఇంకా అతన్ని ఏమి టార్చర్ చేయగలను? సో అమ్మ ఇది విషయం, మీ భర్త అయితే నీ దగ్గరికి రాలేడు, ఇంకా నువ్వు మరి నీ నిర్ణయం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఒకసారి మీ కుటుంబ సభ్యులను అయితే కలిసే ప్రయత్నం చేయి, నీ ఫేస్ చూస్తే గనక ఏమైనా మారే పరిస్థితులు ఉంటాయేమో అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేనైతే ఈ కేసు ఇక్కడ వరకే నేను డీల్ చేయడం జరిగింది. ఇంకా తర్వాత ఆ అమ్మాయి నాకు కాంటాక్ట్ అవ్వలేదు, నేను కూడా అమ్మాయిని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే ఇక్కడ ఎవరైతే ఒక పెళ్ళైన మహిళను అబ్బాయిలు మోసపూరితంగా నేను పెళ్లి చేసుకుంటాను, తర్వాత నేను నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పేసి ఫేక్ ప్రామిసెస్ చేసి హస్బెండ్ దగ్గర నుంచి విడగొట్టి బయటకు తీసుకొచ్చారు అనుకోండి, ఇదివరకు చీటింగ్ కేసు అనేది 420 ప్రకారంగా ఉండేది, దాంట్లో పనిష్మెంట్స్ మనకు ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ఏదైతే ఉందో 2023 BNS 84 ప్రకారంగా వారికి 2 years పాటు కూడా జైలు శిక్ష పడుతుంది, అదే విధంగా జరిమానా విధిస్తారు. అంటే మనం చూసుకుంటే ఇలాంటి మోసపూరితమైన పనులు చేయడం వల్ల అటు కుటుంబం నాశనం అయిపోయింది, అదే విధంగా ఇటు చూస్తే ఈ అమ్మాయి అనాథగా మిగిలిపోయింది. అంతే, ఇప్పుడు కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసే అంత లేదు, పరువు తీశారు అని చెప్పేసి అన్న కోపంలోనే వాళ్ళు ఉంటారు. 1 year లోనే ఇతనేంటి వాడుకున్నన్ని రోజులు వాడుకున్నాడు అమ్మాయిని శారీరకంగా, తర్వాత నెక్స్ట్ ఇంకా నువ్వు వెళ్ళిపో నీ భర్త దగ్గరికి అని చెప్పేసి చెప్పేయడం జరిగింది. సో నవే డేస్ లో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో. అయితే ఇప్పుడు మనము దీన్ని కేవలం BNS 84 ప్రకారంగా మాత్రమే మనం కన్సిడర్ చేయగలం. ఇక మీకు తెలిసిందే అడల్టరీ అనేది మనం తీసేయడం జరిగింది, అది ఒకవేళ ఉన్నా కూడా అది గ్రౌండ్ పాయింట్ ఎవరికి పనికి వస్తుంది, హస్బెండ్ కు చూపించేసి డివోర్స్ తీసుకోవడానికి అది గ్రౌండ్ పాయింట్ గా వర్క్ అవుతుందేమో తప్పించి వారు కలిసి ఉండాలి అని చెప్పేసి ఎవరు కూడా చెప్పడానికి అంతగా ధైర్యం అయితే చేయరు. అంటే మనకు చట్టాలలో వీళ్ళిద్దరికి ఉన్న ఏదైతే ఈ 25 years అబ్బాయికి, అదే విధంగా ఈ 35 years మహిళకు ఉన్న సంబంధాన్ని మాత్రము కోర్టు అంటే దీన్ని ఒక ఏదంటే నేరంగా మాత్రం పరిగణించదు, ఇదొక తప్పు పని అని చెప్పేసి అసలు పరిగణించదు. కానీ దీనికి శిక్షలు అయితే ఏమీ ఉండవు. ఒక 2 years పాటు ఆ అబ్బాయి ఫేక్ ప్రామిసెస్ చేశాడు, హస్బెండ్ నుంచి దూరం తీసుకొచ్చేసాడు అంటే ఒక 4 మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే అమ్మాయికి మాయమాటలు చెప్పి బయటికి తీసుకొచ్చేయడము, తర్వాత దూరంగా భర్తకి కానివ్వండి కుటుంబానికి దూరంగా ఉంచేయడము, అంతేకాకుండా బందీ చేయడము, లేదంటే కట్టిపడేయడము, ఇలాంటివన్నీ నిర్బంధించడం అంటారు చూడండి, అలాంటివి చేసినప్పుడు ఈ సెక్షన్ కింద అవి అప్లికేబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది చూసుకుంటే మనము దీన్ని అసలు తప్పుగా అయితే చూపించలేము. అడల్టరీ అనేది మనకి ఇప్పుడు లీగల్ గానే అయ్యిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి జరుగుతున్న సొసైటీలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ప్రేమ అనేది హస్బెండ్ కి వైఫ్ కి ఉండేది తగ్గదు, సిచ్యువేషన్స్ ను బట్టి అది చూపించడం అనేది జరుగుతుంది తప్పించి ఎవరో వచ్చి ఒక 10 నిమిషాల ప్రేమ చూపించినంత మాత్రాన వారితో వెళ్ళిపోతే రోడ్డు మీదికి రావడమే తప్పించి మీ జీవితాలు హ్యాపీగా ఉండడం మాత్రం చాలా తక్కువ. సో దయచేసి ఎవరైనా సరే 1కి 2 సార్లు ఆలోచన చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఈ పాయింట్ కంపల్సరీ చెప్తాను. మనం ఏదైనా చేసే ముందు మాత్రం ఆలోచన చేయాల్సిందే, లేకపోతే మన జీవితాలే నాశనం అవడం జరుగుతుంది. నేను అందుకే వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాను, ఒక్క చిన్న తప్పు మన జీవితాన్నే నాశనం చేస్తుంది. ఇక్కడ అమ్మాయి చేసుకున్నది అదే. ఇప్పుడు అనాథగా ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఎప్పుడు నాకైతే కాంటాక్ట్ అవ్వలేదు.
సో హ్యాపీగానే ఉండాలని చెప్పేసి అయితే నేను ఈ వీడియోతోనే కోరుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఎవరైనా సరే భర్త గురించి తప్పుగా ఆలోచించినా, వేరే వాళ్ళతో మీతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడానికి వచ్చినా కూడా మీరు దయచేసి దగ్గరికి రానివ్వకండి. మహిళలు వచ్చినా కూడా అది పెద్ద శిక్షలు కూడా 2 years అంటే వాళ్ళు బెయిల్ మీద కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు నాన్ బెయిలబుల్ కూడా రైట్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ, రేర్ కేసులలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా సరే ఇలా దయచేసి ఈ విషయం అర్థమైతే మాత్రం ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి తప్పులలో ఉంటే ఎలాంటి సెక్షన్స్ నేను చెప్పాను కదా దాని ప్రకారంగా వెళ్తే వారికి న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న వారికి కూడా ఎవరైనా సరే లీగల్ గా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వారు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.